అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అన్ని రాష్ట్రాలు ముఖ్యమే. If the state has essentially created financial hardship because of its own financial mismanagement, such hardship cannot be held to be irreparable injury that would necessitate an interim relief against union. ఏం జరిగిందంటే కేరళ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి నేను సారూప్యతలు ఏంటో చెప్తాను. వీళ్ళకి చాలా తెలివి ఎక్కువ అండి. అందుకే కొత్తగా ఈ సౌత్ వర్సెస్ నార్త్ డివైడ్ అని తెచ్చారు. FRBM చట్టం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు 2000 సంవత్సరంలో తెచ్చింది, అంతకు ముందు లేదు. ఆర్టికల్ 293 ఎంత వరకు రెగ్యులేట్ చేయగలుగుతుంది? మెయిన్ గా 3 రకాల అప్పులు ఉంటాయి. ఒకటి అఫీషియల్ గా RBI ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ లేదా బ్యాంక్స్ ఇచ్చే అప్పులు. రెండవది కార్పొరేషన్స్ ద్వారా చేసే అప్పులు. దానికి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ బెవరేజ్ లిమిటెడ్ కావచ్చు, కేరళ కావచ్చు, ఎటువంటి. సరే మేడం, ఒకటి చెప్పండి వినీష గారు. ఇప్పుడు టూ మచ్ ఆఫ్ టెక్నికాలిటీ వెళ్ళొద్దు మనం. నేను అనేది ఇప్పుడు మీరు అది చేశారా, ఇది గ్రిల్ చేశారా, లేదంటే మేడం ఈ సెక్షన్ ఉంది, ఇది కాదు. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లో పార్ట్ అండ్ పార్సెల్ ఎట్లా దీన్ని కొంత సెటరేట్ చేస్తారు, అది ఆన్సర్ చేయండి. అందరూ వెయిటింగ్. నేను చెప్తాను. మీ తప్పు అయిపోయింది. చెప్పేస్తాను. మూడవది తప్పు కాదు, అయిపోయింది, ముగించేస్తాను. మూడవది మీరు గవర్నమెంట్ అది చెప్పండి. తప్పులేంటంటే ఇది ప్రజలకు తెలియాలి విజయ గారు. మోసం చేసి మన FRBM లిమిట్ ద్వారా ఏదైతే ఉందో అది కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 25,000 కోట్లకు పైగా అప్పులు తెచ్చారు. మన తెలంగాణలో లెక్కలు చూస్తే ఎలక్ట్రిసిటీ బోర్డుకి 1,20,000 కోట్లు ఉన్నాయి అప్పులు. ఈ అప్పులు ఎవరు గత ప్రభుత్వం చేస్తుంది? ప్రజల మీద భారం పడడమే కదా. ఇది ప్రజల మీద భారం పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వచ్చి చెప్తుంది చేయొద్దని? ఇప్పుడు మీరే అన్నారు కదా. ఇప్పుడు ఆవిడ చెప్పింది కరెక్ట్. ఏంటంటే మనం RBI ద్వారా తెచ్చిన అప్పులు ఈ 5 సంవత్సరాల్లో 2,80,000 కోట్ల రూపాయలు ఆస్పాస్ మీద తెచ్చాం. ఒక్క క్షణం. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన మిగతా అప్పులు RBI అప్పుల కంటే దాదాపు 3 ఇంతలు ఉన్నాయి. మనం దాని గురించి మాట్లాడలేదు. సేపు RBI అప్పులు ఉన్నాం. RBI అప్పులు ఒక 20,000 కోట్స్ ఎక్స్ట్రా ఉండొచ్చాము. సో FRBM కంటే ఒక స్లైట్లీ ఎక్కువ తెచ్చుకొని వచ్చాము. కానీ 2,70,000 కోట్లే మనం RBI ద్వారా తెచ్చింది. మిగిలిన 5 లక్షల కోట్ల అప్పులు కార్పొరేషన్ తెచ్చాడతాను. టెక్నికల్ కదమ్మా ఇది. మనం ఒకరిని బ్లేమ్ చేసేటప్పుడు మిగతా విషయం తెలుసుకోవాలి. 5 లక్షల కోట్ల రూపాయల అప్పులు RBI ద్వారా ఉన్నాయి, అతను చెల్లించాల్సిన అప్పుల ద్వారా ఉన్నాయి.